మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రకటించాలని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మిగతా టీడీపీ నేతలు కూడా ఈ డిమాండ్ చేయడంతో జనసేన కార్యకర్తలు, నాయకులు ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా గళం విప్పారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలకు టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేయడంతో నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే విషయమై చర్చ ముగిసింది. అయితే జనసేన శ్రేణులు మాత్రం మహాసేన రాజేష్ను వదలడం లేదు. సోషల్ మీడియాలో అతడికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులు ఏంటి, అవి ఎంతవరకు నిజము అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. దొంగతనానికి వెళ్లి చేపల పులుసు తిని నిద్రపోయాడు అనే హెడ్డింగ్తో ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త స్క్రీన్ షాట్ను శ్రీనివాసరావు బీరం అనే యూజర్ జనవరి 22న ఫేస్బుక్లోని పవన్ కళ్యాణ్ అనే గ్రూప్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సరిపెళ్ల రాజేష్ అనే వ్యక్తి తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించాడని, అతడికి ఇంట్లో నగలు, డబ్బులు దొరక్కపోవడంతో చేపల పులుసు తిని డాబాపైకెళ్లి నిద్రపోతే ఇంటి యజమాని పట్టుకొని పోలీసులకు అప్పగించాడని ఈ కథనంలో పేర్కొన్నారు. ఓరిని యంకమ్మ, ఇదేందయ్యా ఇది, నేనెప్పుడూ చూడలా, నిజమా, నిజంగా నిజమా, సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతోంది. గత జీవితం ఇదా, జూన్ 15వ తారీఖున వచ్చిన వార్తగా ఉన్నది తప్పితే ఏ సంవత్సరం అనేది లేదు, ఇదొక సస్పెన్స్ అంటూ ఆ పోస్టుకి శ్రీనివాసరావు బీరం క్యాప్షన్ జత చేశారు. ఈ పోస్ట్ను చాలామంది షేర్ చేశారు. ఈ పోస్ట్ వాస్తవమేనా అని తేల్చడం కోసం సజగ్ టీం దొంగతనానికెళ్లి చేపల పులుసు తిని నిద్రపోయాడు అనే కీవర్డ్స్ను గూగుల్లో సెర్చ్ చేయగా సమయం రాసిన కథనంతో పాటు ఆంధ్రజ్యోతి రాసిన కథనానికి సంబంధించిన లింకులు కనిపించాయి. దొంగతనానికెళ్లి చేపల పులుసు తిని తన్నులు తిని అనే హెడ్డింగ్తో ఉన్న ఆంధ్రజ్యోతి లింక్ మీద క్లిక్ చేయగా 2020 జూన్ 16న ఈ కథనం ప్రచురితమైనట్లు వెబ్సైట్లో టైమ్ స్టాంప్ కనిపించింది. తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు వెళ్లిన దొంగ విలువైన వస్తువులేవీ కనిపించకపోవడంతో వంటగదిలోకి వెళ్లి చేపల కూర వేసుకొని భోజనం చేశాడు. ఆ తర్వాత మేడ మీదకు వెళ్లి నిద్రపోగా మరుసటి రోజు ఇంటి యజమాని వచ్చి దొంగను పోలీసులకు పట్టించినట్లు రాసుకొచ్చారు. ఈ కథనంలో దొంగ పేరు సతీష్ అని రాశారు. జనవరి 16న సమయంలో పబ్లిష్ అయిన ఆర్టికల్లోనూ దొంగ పేరు సతీష్ అనే కనిపించింది. ఇందులో దొంగ ఫోటోను కూడా పబ్లిష్ చేశారు. దొంగకు విలువైన వస్తువులేవి దొరకలేదు, చేపల కూర తిని డాబా మీద నిద్రపోయి దొరికిపోయాడు అని అర్థం వచ్చే ఇంగ్లీష్ హెడ్డింగ్తో ఈటీవీ భారత్ ఇంగ్లీష్ వెబ్సైట్లో జనవరి 17న పబ్లిష్ అయిన కథనాన్ని సజగ్ టీం గుర్తించింది. చోరీకి వచ్చిన వ్యక్తి కేరళలోని తిరువనంతపురం జిల్లా నేడుంకడు ప్రాంతానికి చెందిన సతీష్ అని ఈ కథనంలో పేర్కొన్నారు. తమిళనాడు థీఫ్ ఈట్స్ ఫిష్ కర్రీ అని గూగుల్లో వెతకగా పుతియ తలైమురై అనే తమిళ న్యూస్ వెబ్సైట్లో 2020 జూన్ 14న పబ్లిష్ అయిన కథనం కనిపించింది. ఇందులోనూ దొంగ పేరు సతీష్ అని పేర్కొన్నారు. ఈ కథనంలో దొంగ ఫోటోను సైతం ప్రచురించారు. మరోవైపు ఫేస్బుక్ యూజర్ షేర్ చేసిన పోస్ట్లో చివరి లైన్ను జాగ్రత్తగా గమనించగా ఈ దొంగను ఆంధ్రప్రదేశ్కు చెందిన సరిపెళ్ల రాజేష్గా గుర్తించారు అనే అక్షరాల ఫాంట్ ఆ స్టోరీలోని మిగతా అక్షరాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉన్నట్లు గుర్తించవచ్చు. ఆంధ్రప్రదేశ్కు అని రాయాల్సిన చోట ఆంధ్రప్రదేశ్ తర్వాత స్పేస్ రావటం, రాజేష్గా అని రాయాల్సిన చోట కూడా పేరు తర్వాత స్పేస్ రావటాన్ని గమనించవచ్చు. అయితే దినపత్రికల్లో పనిచేసే సబ్ ఎడిటర్లకు ఇలా స్పేస్ రాకుండా రాయగల నైపుణ్యం ఉంటుంది. ఫాంట్ తేడాగా ఉండటం, అవసరం లేని చోట స్పేస్ రావడాన్ని బట్టి ఇది ఎడిట్ చేసిందని సజగ్ టీం నిర్ధారణకు వచ్చింది. అలాగే మహాసేన రాజేష్ ఫోటో కూడా కావాలని యాడ్ చేసినట్లు గుర్తించింది. కాబట్టి కథనంలో పేర్కొన్నట్లు దొంగ పేరు సరిపెళ్ల రాజేష్ కాదు, వార్త చివరి లైన్ను ఎడిట్ చేసి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు.